అందరికి నమస్కారం ఫ్రెండ్స్. మనకైతే వచ్చేసి మన ఇప్పుడు హింజాపూర్, హైదరాబాద్లో హింజాపూర్ నుంచి ఫస్ట్ శ్రీశైలం వెళ్ళాలి. శ్రీశైలం నుంచి మద్దిమడుగు రావాలి. మద్దిమడుగుల ఈ హనుమాన్ స్వాములు విరుముడి అక్కడే తీసేది. ఈ రెండు ప్లేసెస్కి వెళ్ళాలి. చూద్దాం అక్కడికి ఆ మద్దిమడుగుకి ఎట్లా వెళ్ళాలి ఏందనేది మొత్తం క్లియర్గా చేయిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు ఇరుముళ్ళన్నీ పైన పెడతారు స్వామి వాళ్ళు. ఇద్దరు ఎక్కిరు. మామూలుగా సివిల్ గురుస్వామి ఆయనే, పైన ఉన్న ఆయనే గురుస్వామి, ఆ స్వామి ఇద్దరు కలిసి అందుకొని మొత్తం పైన పెట్టేస్తారు. మన బండికి అయితే క్యారల్ పెద్దగా కట్టించిన, ఇది సపరేటు ఈ రూములకు లగేజ్ కానీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్, బొంగళూరు గేట్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతా. అక్కడ ఎక్కేసి మళ్ళీ తుక్కుగూడ దగ్గర దిగుతా. దిగి డైరెక్ట్ అట్లా శ్రీశైలం రోడ్డుగా మనకు వచ్చేసి మున్ననూరు ఫారెస్ట్ చెక్ పోస్టు 9 గంటలకే బంద్ అవుతుంది. అసలు బండి అందుదా చూద్దాము. వీడికైతే వచ్చేసిన చెక్ పోస్ట్ కాడికి. కరెక్ట్ ఇప్పుడు టైం 9 అవుతుంది. 9 అవుతుంది. మామూలుగా అయితే వెహికల్ అయితే వెళ్తున్నాయి. నాకైతే డౌటే ఉండే అందదా అనుకున్నా. కరెక్ట్ 9 అవుతుంది. 9 గంటలకే బంద్. అంటే ఒక 9 గంటలకు ఒక నిమిషం అటు ఇటు అయినా, 2-3 నిమిషాలు అయినా ఏం కాదంట. చూడండి, ఎందుకంటే ఇంతకీ మళ్ళీ తెల్లారిందాక ఇక్కడే ఆగాలి కదా. కానీ ఎవరైనా అట్లా రాకండి, 1 గంట ముందే వెళ్ళండి. ఎందుకు ఇంత టెన్షన్? సరే, మన బండి అయితే 9:02 అవుతుంది, పాస్ అయింది, వదిలేసిర్రు. ఓకే, ఇప్పుడు టైం చూద్దాము ఎంత అవుతుంది. మన మీటర్ బోర్డులో ఇది బండ్ల 9:21 PM అవుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ చెక్ పోస్ట్ కాంచి వచ్చి కూడా 20 నిమిషాలు అవుతుంది. మహారాష్ట్రలోకి ఎంట్రీ అయినా మొత్తం. ఇక్కడ మొత్తం చెక్ పోస్ట్ బంద్ అయి ఉంటుంది కాబట్టి వెహికల్ ఏం రావట్లేవు. చాలా నైటు 9:30కు రోడ్డు ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి రోడ్డు. ఇంకా డే టైంలో మనం కామన్ వెళ్తుంటాం కదా, ఈ అడవిలో ఇసుంటి టైంలో జర్నీ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడనైతే ఇక ముందు ఒక హోటల్ వస్తుంది. ఈ హోటల్ కాడ ఆయన టీ తాగుదామని టీ అయితే తాగేసి బయలుదేరుతున్నా. అయితే ఈ రోడ్లు స్పీడ్ బ్రేకర్లు మాత్రం విపరీతంగా వేసిర్రు. ఇంతకుముందు ఇంతగానో లేకుండే. ఇక్కడ మనకు మామూలుగా బండి 5th గేర్లో పోయే స్పీడు, ఏ స్పీడ్ బ్రేకర్ అయినా సరే ఫస్ట్ గేర్కు రావాల్సిందే. టైం చాలా ఎక్కువ పడుతుంది. ఏమాత్రం అసలు టెన్షన్ పడ్డా కానీ ఏం లేదు, అనవసరంగా మెయిన్లు ఇరుగుతాయి. లేట్ అయినా పర్వాలేదు, నిమ్మలంగా వెళ్ళండి. విపరీతంగా ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు. వెళ్ళే భక్తులకు కూడా కొంచెం ముందుకు వెళ్ళండి, ఒక 2-3 గంటలు ముందు వెళ్ళండి. ఇది శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఫుల్ టర్నింగ్ ఉంటుంది చూడండి. చీకట్ల మంచిగా రంగులు రంగులు అవపడుతుంది, కలరు శ్రీశైలం డ్యాము. నైట్ ఎంత చిన్నగా అవపడుతుంది రోడ్డు, అంతే. ఇక డే టైంలో కూడా ఇంతే, బాగా ఇరుకు టైట్గా ఉంటుంది. ఏ వెహికల్ అయినా సరే కానీ ఎంత చిన్నగా వెళ్తే అంత బెటర్. ఈ డ్యామ్ కాంచి అయితే ఫుల్ టైట్ రోడ్డు. ఏ వెహికల్ అయినా సరే డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు అయితేనే రావాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను మన ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కిన, కృష్ణానది బ్రిడ్జి, డ్యామ్ ముందు నుంచి. ఇప్పుడు మన ఏపీలోకి ఎంట్రీ అయినా. ఇక్కడ నుంచి మాత్రం మలుపులు దగ్గరికి బాగుంటాయి, డేంజర్గా ఉంటాయి. మలుపులు దగ్గర పోయిందాక అవపడాయి టర్నింగ్లు. చూసుకోండి, జాగ్రత్తగా వెళ్ళవలసి వస్తుంది. నైట్ జర్నీ కదా, ట్రాఫిక్ లేదు, హ్యాపీగా ఉంది మనకైతే.
ఇది పాలధార పంచదార ఇక్కడనే, కానీ ఇప్పుడు మనం రిటర్న్లో వచ్చి రిటర్న్లో చూసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేది సాక్షి గణపతి ఆలయం వస్తుంది, అది కూడా రిటర్న్లోనే. చూస్తున్నారు కదా సాక్షి గణపతి ఆలయం, ఇప్పుడు మనం రిటర్న్లో చూసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనకు దగ్గరే. ఇక ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఇక్కడనే, వెహికల్స్ ఏ వెహికల్ అయినా సరే ఇక్కడనే పెట్టుకోవాలి, లోపలికి అయితే పోనీయరు. ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం, చాలా పబ్లిక్ బాగుర్రు. ఇక్కడ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఇక్కడనే పార్కింగ్లు ఉంటాయి, 3-4 పార్కింగ్లు ఉంటాయి. ఏ పార్కింగ్లో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఈ శివపార్వతి విగ్రహం అవపడుతుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆర్కిడికి కూడా పెట్టుకోవచ్చు. ఒక సైడ్లో, వన్ సైడ్లో, రైట్ సైడ్లో. నేనైతే అక్కడనే పెట్టినా. ఇక్కడ పక్కనే ఇక్కడ అన్నదానం ఉంటుంది, రోజు అన్నదానం అయితే పెడతారు. చూద్దాము. ఇట్లా విశ్వ బ్రాహ్మణ సత్రము అన్నదానం అయితే ఇలా ఎట్లుంటుంది అసలు, నేను ఎప్పుడు పోలే. ఇట్లా లోపలికి ఎంట్రీ కాగానే అక్కడ లెఫ్ట్ సైడ్లో ఎడమ చేరుకు టోకెన్ ఇస్తారు. డబ్బులేం తీసుకోరు, టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని లోపలికి రావాలి. లోపల అందరు కూర్చురు కదా, ఇదంతా భోజనానికి. ఫస్ట్ ఎవరైతే ఆకేస్తారో వాళ్ళు టోకెన్ తీసుకుంటారో వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇగో నేనైతే తింటున్నా. అన్నం అయితే సూపర్ ఉంది, మంచిగా ఉంది. పప్పు, చట్నీ, మజ్జిగ అన్నీ వేస్తారు. ఎవరైనా వస్తే తినేసి వెళ్ళండి. ఇది మనకైతే శ్రీశైలంలో అయిపోయింది, మొత్తం దర్శనం అయింది. రిటర్న్ బయలుదేరినాం. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ మద్దిమడుగు వెళ్ళాలి. మద్దిమడుగు అసలు ఎన్ని కిలోమీటర్ వస్తుంది, ఎట్లుంటుందని చూద్దాము. ఇంకో మధ్యలో మున్ననూరు దగ్గర అయితే అక్కడ రైట్కి మళ్ళాలి. రైట్కి మళ్ళాక మొత్తం మద్దిమడుగు 50 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు మీరు చూసే రోడ్డు అయితే అదే 53 అట్లా వస్తుంది. దీంట్లో మొత్తం ఒక ఖాళీ 15 కిలోమీటర్లు మాత్రమే డబల్ లైను, మిగతా మొత్తం 40 కిలోమీటర్లు సింగిల్ రోడ్డే. ఇంకో ఇదే రోడ్డు మీరు చూస్తారు కదా, ఇదే రోడ్డు ఇట్లనే ఉంటుంది మొత్తం. డే టైంలో అయితే కొంచెం ఇక ఆ రోడ్లో అన్ని గొర్రెలు, మేకలు, బర్రెలు, ఎడ్లు అన్నీ వస్తుంటాయి. ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది నైట్ రోడ్డు. ఇది 1-2 ఊర్లలో ఇట్లుంటుంది. మిగతా మాత్రం సింగిల్ రోడ్డు అయినా సరే కానీ సాఫ్గా ఉంటుంది రోడ్డు. డే టైం ఎక్కువ టైం పడుతుంది, నైట్ అయితే టైం ఎక్కువ ఏం పట్టదు. మొత్తం 55 కిలోమీటర్లు ఉంటుంది మున్ననూరు నుంచి మనకు మద్దిమడుగు. ఇంకో ఇప్పుడు అవపడుతుంది కదా, ఇప్పుడైతే మద్దిమడుగు హనుమాన్ టెంపుల్కి అయితే ఎంట్రీ అయినా వచ్చేసిన. ఇక్కడికి స్ట్రేట్ పోతేనేమో గుడి ముందుకు వెళ్తుంది, అక్కడ పార్కింగ్ తక్కువ ఉంటుంది జర. ఇక్కడ నుంచి రైట్కి మళ్ళాలి. రైట్కి మళ్తే ఆ గుడి మొత్తం అక్కడ వెనక ఏ వెహికల్కి అయినా సరే పార్కింగ్ చాలా ఉంటుంది, పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో అన్ని ఆర్టీసీ బస్సులు పెట్టుకుంటారు, మన ప్రైవేట్ వెహికల్ అని వెనక్కి వెళ్ళాలి. ఇవంతా గుడి ముందు ఈ దుకాణాలు ఇవన్నీ ఉంటాయి. మేము పొద్దున్నే కాబట్టి ఇంకా అన్నీ ఓపెన్ చేయలేరు. ఇంత ఇట్లా ఉంటుంది గుడి ముందు. ఇంకో మా సాములు అయితే ఇక మొత్తం ఇరుముళ్ళు అయితే తీస్తురు, పైన పెట్టిరు కదా. ఇక్కడ మొత్తం అవపడుతుంది కదా, అక్కడ స్నానాలు చేయొచ్చు. మొత్తం నల్లాల వాటరే వస్తాయి, వాటర్కి ఏం ఇబ్బంది లేదు, వాటర్ ఫుల్ వస్తాయి. కాకపోతే కొంచెం ఇక్కడ లేడీస్ కూడా ఉంటాయి, కానీ కొంచెం తక్కువ ఉంటాయి, సరిపోవు. ఇంకో ఇక్కడ చూస్తురు కదా, ఇవంతా రొట్టెలు చేస్తుర్రు. రొట్టెలు చేసి ఆ బెల్లం దంచి ఈ రెండు కలిపి ఆ స్వామివారికి అయితే ప్రసాదం పెడతారంట. మళ్ళీ మిగతాది కొంచెం ఇంటికి తీసుకెళ్తారు ఎవరైనా. చాలామంది భక్తులు అయితే మొత్తం ఇదే చేస్తుర్రు ఇక్కడ. కానీ గ్యాస్ మీద మాత్రం ఎవ్వరు మాత్రం గ్యాస్ మీద ఉండొద్దంట, అన్ని కట్టెల పొయ్యే. ఇక్కడ కట్టెలు కూడా దొరుకుతాయి పక్కన షాపులల్లో. ఉదయం లేచిన 6 గంటల కాంచి మొత్తం ఇదే స్టార్ట్ చేసిర్రు. చూద్దాం మొత్తం గుడి ఎట్లుండదు అనేది, మొత్తం గుడి చుట్టూ కానీ గుడి లోపల.
కానీ బాగా ప్రశాంతంగా బాగుంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. ఖాళీ ప్లేస్ కూడా చాలా ఉంటుంది గుడి బయట కూడా, ఎన్ని వెహికల్ వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు. చూడండి అది కళ్యాణ వేదిక. ఇట్లా ఇవన్నీ లోపల ఉంటుంది. ఇక్కడ రూమ్లు కూడా తక్కువ, మా అంటే ఒక 15-20 రూమ్స్ ఉంటాయంట, ఎక్కువ ఉండవు. చూడండి లోపల మొత్తం నేను కూడా స్వామివారి దర్శనానికి అయితే లోనికైతే వచ్చిన. పబ్లిక్ మాత్రం భక్తులు చాలా తక్కువ ఉన్నారు. తొందరగా జస్ట్ ఒక 10 నిమిషాల దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుడి అయితే మైసమ్మ అమ్మవారి గుడి. ఈ మైసమ్మ అమ్మవారి గుడికి వచ్చే వాళ్ళైతే ఇక్కడ చాలామంది అయితే, మనకు హనుమాన్ గుడి బయట ఉంటుంది అన్నమాట ఈ గుడి. ఇక్కడ చాలామంది మొక్కున్న వాళ్ళైతే ఇక్కడ కోళ్ళు కూడా అమ్ముతారు, ఈ కోళ్ళు తెచ్చుకుంటారు, ఈ కోళ్ళు కోసుకోవచ్చు. ఇక్కడ కోళ్ళు కోసుకుంటారు. కట్టెలు ఉన్నాయి కదా, కట్టెలు కూడా అమ్ముతారు. ఒక చిన్నది కట్టెల 30 రూపాయలకు ఒక కట్టెల మూపు అంట చిన్నది. ఇంకొకటి ఇక్కడ మామూలుగా మనం ఒక కోడిని తీసుకొని వాళ్ళకి ఇస్తే 200 తీసుకొని వండిస్తారు. అంటే కోడి ఒకటే మనది, మిగతా మొత్తం అన్నీ నూనె, కారం, ఉప్పు అన్నీ వాళ్ళే 200లకు వండిస్తారు. ఇక్కడ చాలామంది వండించుకుంటారు. ఏది మైసమ్మ అమ్మవారి టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా భక్తులు.